ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న వర్షాలతో సిద్దిపేటలో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. జలాశయాలు నిండు కుండలా మారాయి. మరో 3 రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లాలోని వరద పరిస్థితిని జిల్లా కలెక్టర్ హైమావతి, సిపి అనురాధ సమీక్షిస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుభాష్ అందిస్తారు. సుభాష్. సిద్దిపేట జిల్లాలో గత కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు ఎగువ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలకు జిల్లాలోని జలవనరులన్నీ కూడా జలసిరితో అలరారుతున్నాయని చెప్పొచ్చు. వచ్చిన ప్రతి చుక్క కూడా కిందికి వెళుతున్న పరిస్థితి అయితే మనం సిద్దిపేట జిల్లాలో చూస్తున్నాం. ప్రస్తుతం మనము సిద్దిపేట సిరిసిల్ల బార్డర్లో ఉన్న నక్కవాగు దగ్గర ఉన్నాము. ఇక్కడ సిద్దిపేట మండలంలో గత రాత్రి అత్యధికంగా 24.3 సెంటీమీటర్ల వర్షపాతం, అంటే దాదాపు 245 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైన పరిస్థితి ఉంది. సో సిద్దిపేట మండలంలో, సిద్దిపేట కాన్స్టిట్యున్సీలో కావచ్చు, సిద్దిపేట నారాయణరావుపేట మండలంలో కురిసిన ప్రతి చినుకు కూడా మనం చూస్తున్న ప్రస్తుతం నక్కవాగు దగ్గర ఉన్నాము. ఈ నక్కవాగులోకే వస్తుంది. సో ఈ నక్కవాగు నుంచి కిందికి ఎక్కడికక్కడ నీళ్లు కూడా కిందికి వెళ్ళిపోతాయి. జిల్లాల మీదుగా సిరిసిల్ల వాగులోకి నీళ్ళన్నీ కూడా చేరుతాయి. సో ప్రస్తుతానికైతే మనం నక్కవాగు వద్ద ఉన్నాము. సో గత రాత్రి కురిసిన భారీ వర్షానికి నక్కవాగు ఉధృతంగా ప్రవహిస్తున్న పరిస్థితి చూస్తున్నాము. సో మరీ 2-3 రోజుల పాటు కూడా జిల్లాలో భారీ వర్షాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం కూడా ఇప్పటికే అప్రమత్తమైన పరిస్థితి ఉంది. సో ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కోవడానికి జిల్లా అధికారులను ఇప్పటికే సిద్ధం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో పాత ఇండ్లు కానీ పాత గోడలు ఉన్న ప్రాంతాల్లో ప్రజలను ఖాళీ చేయించడం, అదేవిధంగా ఎలాంటి విపత్తులు ఏర్పడకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి సిద్దిపేట జిల్లాలో గత రాత్రి కురిసిన భారీ వర్షాలకైతే ఎటువంటి విపత్తులు ఏర్పడిన పరిస్థితి లేదు. ఒక గుర్రాలగోంది గురుకుల పాఠశాలకు సంబంధించి తెలంగాణ గురుకుల పాఠశాలకు సంబంధించి ఒక 20 మీటర్ల ప్రహరీ గోడ మాత్రం కూలిన పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తంగా సిద్దిపేట జిల్లాలో అయితే భారీ వర్షాలకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా అధికార యంత్రాంగం అయితే ముందస్తు చర్యలు తీసుకుంటుంది. సో భారీ వర్షాలు కురిసినప్పటికీ కూడా వచ్చిన ప్రతి చుక్క కూడా కిందికి ఈజీగా వెళ్ళిపోయే విధంగా ఆ పరిస్థితులు ఏర్పడడంతో ప్రస్తుతానికైతే ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు అయితే జిల్లాలో లేవు. ప్రధానంగా పంట పొలాలు కూడా ఎక్కడ కూడా పెద్దగా నష్టం వాటిల్లిన పరిస్థితి అయితే జిల్లాలో కనిపించడం లేదు. మొత్తంగా మరో 2-3 రోజుల పాటు వర్షాలు భారీగా ఉన్న నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం అయితే అప్రమత్తమైన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా రహదారులపై, కల్వర్ట్ల మీద ఎక్కడైతే నీళ్లు పోయే అవకాశం ఉంటుందో అక్కడ కూడా పోలీసులను పెట్టి, సిబ్బందిని పెట్టి వరదల్లోకి ప్రజలు వెళ్లకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. సో ప్రస్తుతానికైతే జిల్లాలో ఎక్కడ కూడా రాకపోకలకు అంతరాయం ఏర్పడిన పరిస్థితి లేదు. కాజువేలపై కూడా కొన్ని చోట్ల స్వల్పంగా నీళ్లు పోతున్నా కూడా ఎక్కడ కూడా ప్రజల రవాణా వ్యవస్థకైతే అంతరాయం ఏర్పడిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తలేదు. సో ప్రస్తుతానికైతే మనం సిద్దిపేట జిల్లా బార్డర్లో ఉన్నాం. బార్డర్లో పరిస్థితి మనం చూస్తున్నాం. వీడియో జర్నలిస్ట్ గిరితో సుభాష్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.